Hello everyone, welcome back to my channel and ఇది నా ఫస్ట్ ట్రావెల్ బ్లాగ్ విత్ మై ఫ్రెండ్స్ అండ్ మేము వైజాగ్ నుంచి బెంగళూరు వెళ్తున్నాము. ఇన్ కేస్ మీకు కూడా ఫస్ట్ టైం ఫ్లైట్ జర్నీ అయితే బిఫోర్ 1 hour ఉండేటట్టు ప్లాన్ చేసుకోండి. యాక్చువల్లీ ఎప్పుడు వైజాగ్ ఎయిర్పోర్ట్ కొద్ది నుంచే వెళ్ళే వాళ్ళం, బట్ ఇప్పుడే అన్ని షాప్స్ ఉన్నాయి, ఉండవేమో అనుకున్నాను. ఏంటి 50% ఆఫర్ కూడా ఉన్నాయి చూడండి. బ్లాగ్ కోసం గైస్ ఎప్పుడు లాస్ట్లోనే ఉంటాం. ఆల్మోస్ట్ అందరూ వెళ్ళిపోయారు. అందరు పాపం లైన్ కడుతూ ఉంటే లాస్ట్లో మాత్రం నించొని ఇక్కడ వీడియోస్లో ఉన్నాం. యూజ్ చేస్తున్నారు మీరు హెయిర్కి? ఆదివాసి హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తారా? ఓ చూసారా, సో ఫైనల్గా అయితే బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. బెంగళూరు టు మైసూర్ వెళ్తున్నాము. సో యాక్చువల్లీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ వల్ల చాలా ఆకలేసిస్తుంది. క్యాబ్ డ్రైవర్ వాళ్ళకే చెప్పాము మంచి రెస్టారెంట్కి తీసుకెళ్ళమని చెప్పి. సో వాళ్ళైతే ఇది తీసుకొని వచ్చారు. ఇది చాలా ఫేమస్ అంట, బట్ ఫుడ్ కూడా చాలా బాగుంది అండ్ ఓన్లీ వెజ్. ఆల్మోస్ట్ అప్పటికి టైం 11:30 అయిపోయింది. వాళ్ళ దగ్గర అయితే ఓన్లీ దోశ ఒక్కటే అవైలబుల్లో ఉంది, అది కూడా ఫుల్ రోస్ట్ చేస్తారు. సో ఫైనల్గా మైసూర్ అయితే రీచ్ అయిపోయాము. మేము ఉండే హోటల్ నుంచి వ్యూ అయితే మాత్రం చాలా బాగుంది. స్నాక్స్ తింటున్నాము. నూడిల్స్ తెచ్చాము. ఒకసారి ఒక స్పూన్ తినేసి మేము అందరం తినొచ్చు అంటే మాత్రం తింటాం. ఎలా ఉంది? సో మేముండే రెస్టారెంట్లో ఫుడ్ అండ్ స్నాక్స్ చాలా బాగున్నాయి. అండ్ ఈరోజు అంతా జర్నీతోనే కంప్లీట్ అయిపోయింది మా డే అంతా. చాలా టైర్డ్ కూడా అయిపోయాం. ఫైనల్లీ డే 2 నేనైతే ఇలా రెడీ అయ్యాను అండ్ వాళ్ళు కూడా ఎలా రెడీ అయ్యారో చూద్దాం. దీపక్ ఆల్రెడీ పాపం రెడీ, హ్యాపీ ఫుల్గా ఒక 2 గంటల వరకు రెడీ చేసి హ్యాపీ కాదా హెయిర్ స్టైల్ 1 hour సారీకి టైం పడింది. సారీకి హెయిర్ స్టైల్ వాళ్ళు మిస్ అసలు లేట్ గా మారిపోయారు. పొద్దున 10ంటికి లేచారు, ఇప్పుడు టైం 2 అవుతుంది. 4 గంటలు రెడీ అయ్యారు. ఫస్ట్ గా రెడీ అయ్యాడు, అది ఫస్ట్ టైం నిజంగా. కానీ కలకల్లాడిపోతున్నారు ఒక ఫ్రేమ్ లో అందరూ. వెల్కమ్ టు మై ఛానల్. నన్ను లాస్ట్ టైం చెప్పావు కదా నువ్వు ఏం తీసినా అప్లోడ్ చేయాలి. ఇంకా బెటర్ గా అవుతాను, డెఫినెట్ గా అవుతాను. సో మేమైతే ఒక ప్లేస్కి వెళ్తున్నాము. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను ఎప్పుడు వెళ్దామని. అండ్ ప్రజెంట్ సోషల్ మీడియాలో కూడా బాగా ట్రెండ్ అవుతుంది. అండ్ ఏది ఫేకో ఏది రియలో ఈ వీడియో చూస్తే లాస్ట్ వరకు మీకే అర్థమవుతుంది. ప్రజెంట్ అయితే మేము ఇప్పుడు పక్షిరాజపురం అనే విలేజ్కి వచ్చాము. ఎక్కడైతే ఇక్కడ ఆయిల్ మేకింగ్ ఎలా అవుతుంది ఏంటని చెప్పేసి ఒక్కసారి చూద్దామండి. ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ us. హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్ పిలిచినందుకు. ఆదివాసీ వెల్కమ్ ఇలాగే ఉంటుంది. అవునా, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా ఇప్పుడు మమ్మల్ని ఇక్కడ పిలవడానికి మెయిన్ కారణం ఏంటి? కారణం ఏంటి అంటే మేడం, మీరు కదా మా ఒరిజినల్ ప్రోడక్ట్ కోసం చెప్పేదానికి పిలిపించాము. ఓకే, ఒరిజినల్ ప్రోడక్ట్ మీ దగ్గర మేము చెప్తే 10-20 మందికి తెలుస్తాయి. అవును, ఒరిజినల్ ఆదివాసీ దగ్గర వెళ్ళింది, చూసింది, ఒరిజినల్ గా మాట్లాడుతుంది. మా వాడు కూడా ఆడియన్స్ కూడా చూస్తే కొంచెం మంచిది మేము. ఇప్పుడు వచ్చి మా మీద మా పేరులో ఆదివాసీ నేమ్ లో చాలా ఫేక్ అలా ఇలా ఉంటుంది. 499 buy 1 get 1 అలా ఉంటుంది. మేము ఒరిజినల్ ఐటమ్ పంపించినాను కూడా తర్వాత కూడా వాడి దగ్గర ఫేక్ ఐటమే వెళ్తుంది. వాడు వాడిన తర్వాత మా మీద మీ ఆదివాసీ హెయిర్ ఆయిల్ సరి కాదు, డేంజర్, తప్పు ఇలా అలా చెప్తారు. సో మీది కమ్యూనిటీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? కమ్యూనిటీ అంటే మేడం 1915-6 నుంచి ఇది అవుతుంది. ఆదివాసీ హెర్బల్ ఆయిల్. ఈ ఆయిల్ వచ్చి బాగా మంచిది, ఆల్ ఓవర్ ఇండియా సర్వీస్ ఉంది. చాలా మంది తీసుకుంటున్నారు, వాడుతున్నారు. బాగా మంచి రిజల్ట్ వచ్చిన తర్వాత ఇంకా కూడా 2-3 బాటిల్ తీసుకుంటున్నారు. అలా మంచి ప్రోడక్ట్ ఇది. సో అంటే ఇప్పుడైతే ప్రెసెంట్ ఇప్పుడు సోషల్ మీడియా ఇవన్నీ వచ్చాయి, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ ఇవన్నీ వచ్చాయి. సో ముందు మీరు ఎలాగ ఈ ప్రొడక్ట్స్ అన్ని సేల్ చేస్తూ ఉండేవాళ్ళు? ముందు అంటే మేము 1915లో అంటే మా ఆదివాసీ చెంచుల వాళ్ళు చాలా ఐటమ్స్ ఇలా నూనెస్ అని
రెడీ చేసి ಅದನ್ನ కట్ట చేసి అది మా ప్రిపేర్ చేసి హెయిర్ ఆయిల్ రెడీ చేసి మా జుట్టు మీద వాడి ఆ జుట్టున బాగా మంచిగా పెరిగేసి దాన్ని కట్ చేసి అమ్ముతున్నారు. అంటే షూటింగ్ కు డూప్లికేట్ విగ్ చేయడానికి అలా సేల్స్ అవుతుంది. అయిన తర్వాత ఇప్పుడు 2001, 3, 5, 8, 10 వరకు ఎంత అవుతుంది. ఆ ఆయిల్ మా సింపుల్ బ్యాగ్ తీసుకొని అందులో పెట్టేసి అన్ని ప్లేస్లో అంటే కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్ర అన్ని ప్లేస్లో ఎగ్జిబిషన్లో లేకపోతే టౌన్స్లో మేము పర్చేస్ చేస్తున్నాం. అప్పుడు తీసుకున్న వారు ఇప్పుడు ఒక మా హెయిర్ ఆయిల్ గురించి కొంచెం రెస్పాన్స్ వచ్చింది. దానికోసం ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇప్పుడు వైరల్ బాగా మంచిగా అవుతుంది. ఆడియన్స్ మంచిగా సపోర్ట్ చేస్తున్నారు. అంటే ఇప్పుడు ఫేక్ కూడా ఎక్కువ అయిపోయింది. సో ఫేక్ ఎక్కువ అయిపోయిన వల్ల వీళ్ళు ఒరిజినల్ది వీళ్ళు ఇంత కష్టపడి ఇంత చేస్తున్నందుకు వీళ్ళు తెలియట్లేదు అందరికి. ఫేక్ ఎక్కువ అయిపోయింది కాబట్టి అందుకే వీళ్ళ దగ్గరికి వచ్చి రియల్ గా వీళ్ళు ఎన్ని ఇంగ్రీడియంట్స్ యూజ్ చేసి ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారో తెలుసుకుందామని ఇప్పుడు మనం ఇక్కడికి వచ్చాము. సో ఏమేమి ఇంగ్రీడియంట్స్ యూజ్ చేస్తున్నారో ఒక్కసారి చూద్దాం మనం. ఓకే, ఇది వచ్చి మేడం 108 మూలిగీలు ఇది తయారు పడుతుంది. ఇది ఎలా మీకు తెలిసినదే. అవును, అంటే ఇది డ్రై ఆమ్లా. అవును, ఇదంటే తామ్ర ఫ్లవర్స్ అంటే నీళ్ళు ఉంటాయి కదా, అవును ఫ్లవర్స్ అది డ్రైన్ చేసింది. అది రోసా, అదొంచి జీరా, అదొంచి రామచారి. అంటే ఇప్పుడు హెయిర్ లాంగ్ అవ్వాలంటే ఏది యూజ్ చేయాలి? అదే మంచి ఎక్కువగా అంటే నేను ఇప్పుడే మీకు చూపిస్తాను మ్యామ్. ఇది రామచారి, చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఇది కూడా దాని ఆయిల్ లో మిక్సట్ అవుతుంది. దాన్ని అదే ఆయిల్ వాడితే చాలా స్ట్రాంగ్ హెయిర్ అవుతుంది మ్యామ్. ఉండదు, డాండ్రఫ్ ఉండదు, బాగా మంచిగా లావుగా ఎక్కువగా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళు ఎవరైనా రాసుకోవచ్చు. వైట్ హెయిర్ ఎక్కువగా వస్తుంది కదా, వైట్ హెయిర్ రాకుండా ఉండాలంటే ఏది బాగుంటుంది? ఇది బేమడ చెప్తారు మ్యామ్. ఓకే, బేమడ అంటే 25 years 30 years లో చిన్న ఏజ్ లో తల్ల ఎంటుకలు వస్తుంది కదా, అది బ్లాక్ అవుతుంది. హీటు, బాడీ హీట్ అన్ని తగ్గుతుంది. హెడ్ కు వచ్చి కూల్ ఇవ్వుతుంది. ఇది ఓకే. డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి మరి? డాండ్రఫ్ ఉన్న వాళ్ళకి చూడండి, ఇది బెల్మురి చెప్తారు మ్యామ్. బెల్మురి. ఇది వచ్చి చాలా ఇంపార్టెంట్స్ దాంట్లో ఈ హెయిర్ ఆయిల్ తయారు పడుతుంది కదా, చాలా ఇంపార్టెంట్ చీజ్ ఇది. ఇది అన్ని డ్రైస్ అని. ఇంకొక ఉంది, నేను చూపిస్తాను. మేడం ఇది వచ్చి నీలాంబరి చెప్తారు మ్యామ్. అని పేరులోనే మా హెయిర్ ఆయిల్ ట్రెండ్ అవుతుంది. ఇది దీని వల్ల ఏంటి యూజ్? దీంట్లో అంటే మీకు తలనొప్పి ఉంటాయి, తలలో నీళ్ళు ఉంటాయి, బాడీ హీట్ అదన్నీ తగ్గుతుంది. ఇది వచ్చి హెయిర్ కు నల్ల ఆరోగ్యం ఇస్తుంది. మతి ఇది ఉంది మ్యామ్. అంబ్రెలా చెప్తారు మ్యామ్. అంబ్రెలా, దాని పేరు అంబ్రెలా. మా భాషలో, తెలుగులో మాకు తెలియదు. అలా హెయిర్ లాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది. లాంగ్ అవడానికి హెల్ప్ అవుతుంది అంబ్రెలా. ఓకే, అది ఏంటి ఆయిల్ ఇక్కడ ప్రిపేర్ చేస్తారా? ఇక్కడనే ప్రిపేర్ చేస్తున్నాను మేడం. ఓ, కొన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో వేసి ట్రై చేద్దాం. వేసింది మీరు డైరెక్ట్ వేసవచ్చు. ఏమేమి? ఇది వచ్చి మా భాషలో కాకరా ఫ్లవర్స్. అవును. ఓకే, వేసేస్తున్నా అయితే. వేసేయండి. ఇది వచ్చి దాన్ని మేలో వస్తుంది మ్యామ్. ఇది వచ్చి జాజికాయ. యా, నాకు తెలుసు కదా, దగ్గర ఉంటాయి. ఇది ఇవేంటి? ఇది అక్కడను పండు మేడం. ఒరిజినల్ ఆదివాసీ హకీపికి హెయిర్ ఆయిల్ కంపెనీ ఇది. ఇది వచ్చి డూప్లికేట్ కూడా మీకు చూపిస్తాను. ఇది వచ్చి 100 మిల్లీ. ఇదిలో ఒరిజినల్ ప్రోడక్ట్ రాదు. ఇది ఖాళీ నీళ్ళు, కలర్ నీళ్ళు. అవునా? ఇదిలో ఏమీ ఉండదు. దీనికి రెండిట్లకి ఒరిజినల్ డిఫరెంట్ కూడా ఉంది మ్యామ్. ఇదిలో ఏంటి డిఫరెంట్ అంటే 499 లో ఇలా 2 బాటిల్ వస్తుంది. సరేనా? 2 బాటిల్ ఆదివాసీ ఎవరు సేల్ చేయలేదు మ్యామ్. అంటే ఆదివాసీ హెయిర్ ఆయిల్ వచ్చి 1/2 లీటర్ నుంచి 1 లీటర్. 1/2 లీటర్ ఉంటుంది, లేకపోతే 1 లీటర్ ఉంటుంది. 500 ml, 1000 ml. ఇది రెండులో వ్యత్యాసం మీకు కూడా చూపిస్తాను మ్యామ్. ఇది ఎలా ఉంటుంది చూడండి, మీకు చూపిస్తాను. ఇది ఖాళీ నీళ్ళు మ్యామ్. ఓకే. ఇదిలో స్ప్రే మిల్ ఒరిజినల్ ప్రోడక్ట్, మన ప్రోడక్ట్. ఓకే ఓకే, ఇది అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ఓకే, ఇది చూడండి మ్యామ్, ఇలా మంచిగా స్మెల్ ఉంది, చాలా బాగుంది. ఇలా బేర్తోని చాలా మంచిగా హెడ్ మసాజ్ చేస్తే
బాగా మంచిగా లావుగా పడుగా అంటే మీ హెయిర్ అందరికీ చాలా కూడా స్ట్రాంగ్. నాకు కూడా ఇలా చూస్తే రియల్ ఏను కదా ఇది. ఓకే మీది చూడండి, నో విగ్. తిరగండి, అందరిది టెస్ట్ చేద్దాం. ఇది కూడా వావ్, ఇదైతే చాలా చాలా బాగుంది. ఓ మై గాడ్, నా డ్రీమ్ అంటే ఎప్పుడు ఫుల్ఫిల్ అవుతుందో ఇంత హెయిర్ నాకు రావడానికి. వావ్, మీది అయితే చాలా సిల్కీగా ఉంది, షైనీ కూడా ఉంది, ఇది లావుగా ఉంది. ఓకే ఓకే, ఇది వచ్చి మేడం లైఫ్ టైం హెయిర్ కాదు, అది వచ్చి 15 నెలల హెయిర్. అవునా? 15 నెల. ఇది వచ్చి 6 నెలల హెయిర్స్. 6 months కి ఎంత అవుతుందా? అవును. ఓహో, ఇది వచ్చి 3 నెలల హెయిర్స్. 3 months కి ఎంత? 3 months. ఇది 3 ఫేక్ ఏమో నాకు కూడా కొద్దిగా డౌట్ వచ్చింది. బిగ్ దాన్ని పెట్టుకున్నారేమో అని. బిగ్ కాదు మేము, బిగ్ కోసం మా జుట్టు సేల్ చేస్తాం. నేనైతే లైవ్ లో ఇప్పుడు అప్లై చేసుకోవాలన్నంత ఇదిగా ఉన్నాను. ఇలా సార్ రాత్రి పడుకున్న టైంలో ఒక ముసలాన్ నుంచి 2 ముసలాలు ఆయిల్ తీసుకొని మీ జుట్టు మీద బేర్తోని హెడ్ మసాజ్గా చేసి నైట్ పడుకొని పొద్దున్నే తలస్నానం చేయండి. మీరు రాసుకున్న రెగ్యులర్ ఏదో షాంపూ అయినా పర్వాలేదు, నైట్ ఆయిల్ రాసుకుంటే పొద్దున్నే తలస్నానం టైంలో మీరు షాంపూ రాసుకోండి, వాష్ చేయండి సార్. వారంలో 2 సారి లేడీస్కు రాసుకోండి, వారంలో 3 సారి జెంట్స్కు రాసుకోండి సార్. చిన్న పిల్లోడు పెద్దోడు ఎవరైనా రాసుకోవచ్చు, ఏమీ సైడ్ ఎఫెక్ట్ ఉండదు. బాకీ మంచిది, 100% గ్యారంటీ హెయిర్ ఆయిల్ మీ దగ్గర వస్తుంది. స్ట్రెస్ అంతా రిలీఫ్ అయిపోయినట్టుగా అనిపిస్తుంది ఒక్కసారి ఆయిల్ రాసుకోగానే. థ్యాంక్ యూ సో మచ్ మసాజ్ చేసినందుకు. ఫ్రెండ్స్కి కూడా గిఫ్ట్ చేయాలనుకున్నాను, నేను ఇక్కడికి వస్తున్నానని చెప్పాను, వాళ్ళు కూడా బాటిల్స్ తీసుకొని రమ్మంటున్నారు, వాళ్ళకి కూడా నేను బాటిల్స్ తీసుకొని వెళ్తాను. నాకు, మా మమ్మీకి, మా అక్కకి, మా ఇంట్లో వాళ్ళకి అందరికీ కలిసి నాకైతే ఒక 10 బాటిల్ కావాలి. డిస్కౌంట్ ఇస్తారా మరి? డిస్కౌంట్ ఇస్తాను ఫ్రీగా. మేడం డిస్కౌంట్ అయితే మీకే కాదు, మీ వీడియో చూసిన వాళ్ళు ఆర్డర్ చేస్తే వాడుకో కోసం మీకోసం 10% డిస్కౌంట్ చేసి మేము ఇస్తాం. ఓ, మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ లో మీరు ఆర్డర్ చేసుకున్నట్టయితే మీకు 10% డిస్కౌంట్ కూడా వస్తుంది. అవును, నా పేరు చెప్తే చాలు, మీకు 10% డిస్కౌంట్. 10% డిస్కౌంట్ లో వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. సో నా కోసం అయితే ఇవన్నీ పట్టుకొని వెళ్ళిపోతున్నాను. లెట్స్ గో, బై బై. నాకు ఇది వదలాలనిపించట్లేదు అసలు. నెంబర్ ఉంటుంది, ఇలా వస్తుంది, బ్యాండేజ్ పెట్టి వాళ్ళు ఇస్తారు. కోసం అయితే 5 ప్యాకేజ్ అయిపోయింది బాటిల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. సో మీకు కూడా ఒరిజినల్ ప్రోడక్ట్ కావాలనుకుంటే నేను ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, ఆయిల్ ఆర్డర్ చేసుకోండి. అండ్ వీళ్ళైతే చాలా కష్టపడుతున్నారు. సో వైజాగ్ నుంచి బెంగళూరు రావడానికి కారణం అయితే ఇదే, ఈ కమ్యూనిటీ వాళ్ళకి సపోర్ట్ చేయడానికి. సో ఇప్పుడు ఫుడ్ తినడానికి అయితే వచ్చాము. ఈ రెస్టారెంట్లో టేస్ట్ చాలా బాగుంది. సో ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ రేపు ఏం చేద్దాం అనుకుంటున్నామో నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ అవుతుంది.